+1 అంటే ఒకటి ఎక్కువగానే 118. 117 + 1 అంటే 118 సీట్లు కావాలి. అయితే మనకు తమిళనాడులో సీట్లు ఎలా వచ్చాయంటే టీవీకేకి 108 సీట్స్ వచ్చాయి. టీవీకే అంటే అందరికి తెలిసిందే విజయ్ పార్టీ, విజయ్ తలపతి గారి పార్టీ అనమాట. 108 సీట్స్ వచ్చాయి. బట్ ఈ 108 సీట్లో 2 సీట్స్ విజయ్ గారు 2 సీట్స్ గెలవడం జరిగింది 2 కాన్స్టిట్యున్సీస్లో. కాబట్టి అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా ఒక సీట్ని చూస్ చేసుకోవాలి. రిమైనింగ్ సీటు వేకెంట్ అవుతుంది అనమాట. అంటే వేకెంట్ అంటే ఖాళీ అవుద్ది. ఆ సీట్కి డిఫరెంట్ పర్సన్స్ అనేది మళ్ళీ ఎన్నికలు నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. అయితే మనకు ఈ టీవీకే పార్టీ ఉంది, డిఎంకే పార్టీ ఉంది, ఏడీఎంకే పార్టీ ఉంది. ఇన్ని పార్టీస్కి మనకు నో ఫుల్ మెజారిటీ. డిఎంకే పార్టీ ఉంది, ఏడీఎంకే పార్టీ ఉంది. అయితే నో ఫుల్ మెజారిటీ అంటే ఎవరికి మెజారిటీ రాలే. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే టీవీకే పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే ఎక్కువ సీట్స్ వచ్చాయి కదా, కాకపోతే మనం ఏమంటాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని అంటాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో ఈ యాజ్ పర్ మన ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది. బేసికల్గా వాళ్ళు అనేది మనం ఓట్ అంటే ప్రమాణ స్వీకారం చేయాలి. గవర్నర్ దగ్గర పోతారు. ముందు గవర్నర్ దగ్గరికి పోయారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా గవర్నర్ దగ్గరికి పోయారు. గవర్నర్ దగ్గర పోయి మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చాం, మాకు కొంతమంది ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉంది. ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉందంటే ఏంటి, ఇలాగ 107 సీట్లు వచ్చాయి. ఇంకా కొరవ సీట్లు ఎన్ని రావాలి, ఇంకా 10-11 రావాలి, అంతే కదా. 118 రావాలంటే ఇంకా 11 సీట్లు కావాలి. సో ఈ 11 సీట్లు మాకు సపోర్టు వస్తుంది. సో కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ ఫామ్ చేసుకునే దానికే మాకు పర్మిషన్ ఇవ్వండి అని గవర్నర్ దగ్గరికి పోయారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అకార్డింగ్ టు 164 ఆర్టికల్ ఏంటంటే, గవర్నర్ కెన్ అపాయింట్ ది సీఎం. గవర్నరు సీఎంని అపాయింట్మెంట్ చేస్తారు. అంటే గవర్నరు సీఎం చేత ప్రమాణ స్వీకారం చేపిస్తాడనమాట. అట్ ది సేమ్ టైం ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మనకు మంత్రివర్గం ఏవైతే చెప్తుందో దాని ప్రకారం గవర్నరు విధి విధానాలు ఉంటాయి, గవర్నర్ నడుచుకోవాలి. అంతేగాని గవర్నర్ ఇష్టం వచ్చినట్టు పరిపాలించకూడదు. గవర్నర్ ఇస్తే పపెట్ అన్నట్టు అనమాట. ఇక్కడ